బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అంత మాత్రాన కొడుకు తల్లికి కాకుండా పోతాడా అని ప్రశ్నించింది. అలాగే అన్నకి చెల్లి కాకుండా పోతుందా, చెల్లికి అన్న కాకుండా పోతాడా, ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ విజయమ్మ హెచ్చరించారు. ఇక ఇటీవల రాసిన 2 లేఖలు తాను రాసినవేనని, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకు లేదన్నది. దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా తన కొడుకుతో రాజకీయ పోరాటం చేయాలని సూచించారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. విజయమ్మ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి ప్రస్తావిస్తూ ఇటు జగన్ కి మద్దతుగా మాట్లాడడం జరిగింది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ఇటు జగన్ కి అలాగే విజయమ్మ షర్మిలకు మధ్య కొన్ని ఆస్తి వివాదాలు తలెత్తినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆవిడ స్పందించింది. ఈ స్పందన విషయంలో మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా కొడుక్కి ఆవిడ సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడారు. అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఏదైతే గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం అయితే రాష్ట్రాన్ని కుదివేసిందనే చెప్పాలి. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో సడన్ గా వైఎస్ విజయమ్మ వైఎస్ అభిమానులకు నిన్న బహిరంగ లేఖ అయితే రాశారు. రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుండగానే ఆస్తులు పంచలేదని జగన్ షర్మిల తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ పేర్కొనడం జరిగింది. అన్ని కుటుంబ ఆస్తులే అన్నట్లుగా ఆమె కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. ఆస్తులు ఇద్దరికి సమానమేనని, నిజమేనని ఆమె చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనవడు మనవరాళ్ళు నలుగురికి ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ మొత్తం మీద అంతా వాస్తవమేనని ఆమె చెప్పుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి సమానంగా ఆస్తులు రావాలంటూ ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న ఒక వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేసింది. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అయితే ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా, కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా, ఓ అన్న చెల్లి కాకుండా పోతుందా అన్న ప్రశ్ననైతే ఆమె విజయమ్మ లేవనెత్తారు. మా పిల్లలు చాలా సంస్కారవంతంగా పెంచామనేసి మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల ప్రయోజనాల కోసమే కొంతమంది ఈ దిగజారుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఏదైతే చెప్పడం జరుగుతోంది. ఏదైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం తనను బాధ కలిగిస్తుందంటూ ఆమె చెప్పడం జరిగింది. వీడియో సందేశంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే కారు ప్రమాదం తనకు జరిగిన కారు ప్రమాదానికి తన కుమారుడికి జగన్ కు ముడి పెడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తం మీద అయితే ఏదైతే వీడియో సందేశం ఏదైతే పంపడం జరిగిందో దీనికి కొంత పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ కు కొంత సపోర్ట్ దొరికినట్లుగా వైఎస్ అభిమానులు అయితే భావిస్తున్నారైతే మొత్తం మీద వెన్నెల. అయితే హేమంత్, మనం చూసుకున్నట్టయితే ఏదైతే గత కొంతకాలంగా ఈ ఆస్తి తగాదాల నేపథ్యంలో మళ్ళీ తిరిగి వైఎస్ ఫ్యామిలీ కలిసి ఒకటైంది అనుకోవచ్చా? మొదటి నుంచి ఈ సరస్వతి షేర్ల విషయంలో ఇటు వైఎస్ జగన్ కావచ్చు, అలాగే షర్మిల కావచ్చు, ఇద్దరి మధ్యన వివాదాలు మొదలయ్యాయి. అది చిలికి గాలిబానగా మారి మొత్తం మీద రాష్ట్రాన్ని అయితే ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంట్లో కొంత టీడీపీ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ చేయడము, అలాగే ఎవరైతే వైఎస్ అభిమానులు అవ్వచ్చు, అలాగే వైఎస్ జగన్ కు సంబంధించిన పార్టీ నేతలు అవ్వచ్చు, దీనిపైన చర్చలు జరిపారు. ఎవరికి వారు కరెక్ట్ అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు ఏదైతే వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యల్ని కొంత పాజిటివ్ గా అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పట్లో ఈ ఆస్తి వివాదాలు అంత ఈజీగా అయితే సమసిపోయే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఇది మొత్తం మీద ఇది అన్నా చెల్లెల వివాదంగానే ఉంది, ఆస్తి వివాదంగానే ఉంది. ఈ ఆస్తి వివాదాన్ని కొంత కోర్టులో ఉండడము, అలాగే దీన్ని ఎవరైతే వైఎస్ జగన్ తనకు కేటాయించిన ఆస్తులు ఇవ్వకపోవడం అన్నదే ఇక్కడ ప్రధానంగా సమస్య ఉంది. ఈ సమస్య ఇప్పట్లో తేలే పరిస్థితులు అయితే కూడా కనపడడం లేదు. అయితే కొంత పాజిటివిటీని అయితే చూడొచ్చు. ఎందుకంటే తల్లి విజయమ్మ కొంత జగన్ కు ఫేవర్ గా మాట్లాడింది అన్నట్లుగానే వైఎస్ సంబంధించిన ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే చెప్పుకోవడం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ఆస్తుల వివాదం అన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. నిన్న ఏదైతే ఆమె వీడియో సందేశం పెట్టడం కూడా కొంత అంటే ఏదైతే ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వైఎస్ విజయమ్మ ఏదైతే వీడియో సందేశాన్ని అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. వెన్నెల. రైట్ హేమంత్, థ్యాంక్ యూ. మీడియా ఛానల్స్ కు వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ళ వానికి అంతా పచ్చ
పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కార్ యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలనో, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు కథలు అల్లాలనో, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాము. డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు 2 లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే